ముద్దు ముద్దు నిహాన్ చిన్నిదాన్ని నిహాన్ ఆడో ఎత్తుకుతా ఉన్నాడు నన్ను వీడియో కాల్ వేసుకొని. బాగుండే కేక్. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే సాటర్డే ఏం ప్లానింగ్ అంటే ఈవినింగ్ సినిమా పోవాలనేసి నేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. మా ఆయన ఒక 10-15 మినిట్స్లో డ్యూటీ నుంచి వస్తా అన్నాడు. ఇప్పుడైతే నేను మష్రూమ్ పలావ్ చేస్తున్నా. మష్రూమ్ పలావు ఇంకా మిల్ మేకర్ ఉంటుంది కదా, దాన్ని కర్రీ చేస్తున్నా. దాని తర్వాత తినేసి మేము 4:20కి మూవీ ఉంది, సో అక్కడికి మేము వెళ్తూ ఉన్నాము. నిహాంత్ కూడా రెడీ అయిపోయినాడు ఆల్రెడీ, వాడికి స్నానం చేపించేసిన. నేను ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి ఇప్పుడు. వంట చేసి నేను మళ్ళీ కలుస్తాను. డ్యూటీ నుంచి వస్తానే వర్కా నీకు? బా రోజు నేనే పని చెప్పినట్టు చెప్తాడబ్బా. సో మసాలా అయితే కుక్ అయిపోయింది, కూర రెడీ అయిపోతుంది. రెడీ అవ్వే, రెడీ అవ్వు, సినిమా పోదాం. చేస్తులే అప్పుడే చేస్తుని. ఇడే ఎవరైనా మాల్లో 4:20కి ఉందే. నువ్వు డ్యూటీ పోయింటివి కదా అప్పుడు. 4:20 అని ఎలా చెప్తావు నువ్వు? నన్ను 4:20 అంటా ఉన్నాడు మా ఆయన. నన్ను 4:20 అంటాడు. మా ఆయన కోసమే కదా నేను చేస్తూ ఉండేది కదా, దాంట్లో నేను రొంత ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏమన్నా కావాలి కొని అంటే డబ్బులు లేదు పో ఉంటుంది, సినిమాకి అయితే డబ్బులు ఉంటుంది. నీకు ఏం కార్డు కావాలి? నీకు ఏమన్నా కావాలి కొని అంటే ఏంటి కొనివ్వదు, సినిమాకి అయితే తీసుకొని పోద్ది. ఏం కొనిలేదే నీకు? ఏం కొనిలేదు నీకు చెప్పు, ఏం కొనిలేదు. అసలు డబ్బులు లేదు పా అంటది. పెట్రోల్కి 500 అడిగితే 200 ఇస్తుంది. ఏం చేసేది? నిజం అనుకుంటారు జనాలు, అబద్ధాలు మాట్లాడద్దు. కావాలంటే ఫ్యూల్ చూపిస్తా ఎంత ఉంది అని పెట్రోల్ తో ట్యాంక్ లో. మా ఇంత అబద్ధాలు మాట్లాడతారు, ప్లీజ్ నమ్మద్దండి నా మాటలు. చాలా అబద్ధాలు ఓడినా, ప్లీజ్ నమ్మకండి. మా నిహాంత్ అయితే ఎప్పుడు ఫ్రీ బర్డ్ లాగా ఉంటాడబ్బా. హ్యాపీ లైఫ్ నిహాంత్ది. రైస్ రెడీ. బాగుంది, బాగుందనే. తినలేదా ఇంకా? కాలిందా? బాగుందమ్మా, బాగుందా? కరెక్ట్గా ఉందా? నువ్వే బాగుందా? కూర వేసుకో. ఇప్పుడే ప్లానింగ్ రొంత చేంజ్ అయింది. నేనైతే బండిలోనే వెళ్ళిపోతున్నా మా ఆయనతోనే. మా ఆయన ఇప్పుడు బండిలో వచ్చాయని చెప్పినాడు, సో ప్లాన్ చేంజ్. ఆయన బిజీ పర్సన్, ఎప్పుడు ఆ ఫోన్లో ఉంటాడు. మా ఆయనకు అన్నం పెట్టుకోకుండా పర్లేదు, ఆ ఫోన్ ఉంటే చాలు. ముద్దు ముద్దు నిహాన్ చిన్నిదాన్ని నిహాన్. మా ఆయన ఏందో టైం పాస్ చేస్తూ ఉంటాడు. సినిమాకి టైం అవుతా ఉందంటే. గైస్ రోడ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందంటే, ఎంత ఖాళీగా ఉందో చూపిస్తాను మీకు. చూడండి గైస్ ఎంత ఖాళీగా ఉందో, ఫుల్ ఖాళీగా ఉంది. మా ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాం, అందుకు ఆగినాం పక్కకి. ఎందుకు నిహాంత్ ఏడుస్తూ ఉంటుంది? కాదంటే వెళ్ళిపో. మా ఆయన ఆల్రెడీ పైన ఉన్నాడు, ఆడో ఎత్తుకుతా ఉన్నాడు నన్ను వీడియో కాల్ వేసుకొని.
వీడు నిహాంత్ ఫ్రెండ్ అంట. వీడు ఏంటి నిహాంత్ ఫ్రెండ్ అంటే కాదంట. నేను ఇప్పుడే తిన్నాను, మళ్ళీ పాప్కార్న్ తింటా ఉన్నాను నేను రెయిన్బో కేక్ తీసుకున్నాను. ఎన్ని రకాల కేక్లు ఉన్నాయిడా, 3 types ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఈ కేక్ తీసుకున్నాను నేను. ఏంది కేక్ అయిపోయి కదా, పాప్కార్న్ అంతే. ఇంకా బాగుండే కేక్, సూపర్ ఉంది. పోయింది. పరిగెడుతూనే ఉంటారు. సినిమా అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాము. సో ఇప్పుడు కింద పోయి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము. ఏమే కష్టపడి ఆడాడో తిరుక్కొని ఇలా దిగే బొర్లు ఆడ దిగేయచ్చు కదా ఇప్పుడు. సరే పో. కింద మాల్ ఎంత బాగుందో చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి ఎంత బాగుందో మాల్. వావ్, సూపర్ ఉంది కదా. ఇవి లైట్లు ఏమో ఇప్పుడే వేస్తారు కొత్తగా. సో ఇప్పుడైతే మేము పార్క్లోకి వచ్చేసినాము. అయితే అక్కడ సీనరీ అయితే చాలా బాగుంది, చూపిస్తాను మీకు నేను. బాగుందా గైస్? మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ 8:55 అంటే 9 అయితే ఉంది. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. రోంత టైం ఎందుకు అయిందంటే నేను అకౌంట్లో డబ్బులు లేక కొంచెం కష్టమైంది. అదేదో చేసి అందుకు టైం అయిపోయింది నాకు. అందుకు అంత కష్టమైంది. సో ఇప్పుడు లేట్ అయింది, వెళ్తున్నాం మేము. అయితే వచ్చేసాము. మా ఆయన ఇంకా ఆడ మెడికల్ షాప్లోనే ఉన్నాడు. ఇప్పుడైతే ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సో వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్.